హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటంటే నేను ఆఫీస్ అయిపోయిన వెంటనే కెనడియన్ టైర్‌కి వచ్చేసాననమాట. కెనడియన్ టైర్‌కి ఎందుకొచ్చాను అంటే నా కార్‌ది వైపర్ సౌండ్ చేస్తోంది ఈ మధ్య కొత్తగా. అయితే కార్ వైపర్ చేంజ్ చేద్దాము. ఇక్కడ దొరుకుతుందేమో చూద్దామని వచ్చాను. అయితే ఇప్పుడు వై కెనడియన్ టైర్ అంటే మనం ఇప్పుడు వైపర్ కావాలి అంటే కెనడియన్ టైర్‌ని ఎలా చూస్ చేసుకున్నాము అంటే ఇక్కడ మెయిన్‌గా రెగ్యులర్‌గా ఎళ్ళే స్టోర్స్ ఏంటి అంటే నాకు వెంటనే గుర్తొచ్చేది కాస్ట్‌కో, వాల్మార్ట్, హోమ్ సెన్స్, కెనడియన్ టైర్, డాలరామా కదా! అయితే ఇప్పుడు వైపర్ అంటే కెనడియన్ టైర్ అని పాన్ ఆర్ కిచెన్ అప్లయన్సెస్ అంటే వాల్మార్ట్ అని మనం ఎలా డిసైడ్ అవుతాము అంటే ఏ ఐటమ్స్ ఎక్కడ బెస్ట్‌గా దొరుకుతాయి అనే దానికి మనం చూస్ చేసుకుంటాం. అయితే కెనడియన్ టైర్ వచ్చేసి ఇప్పుడు మనకి కార్‌కి ఆటోమేటివ్ సెక్షన్ అని ఇలా ఉంటుంది. సో, కార్‌కి కానీ ఏదన్నా సైకిల్, ఎలక్ట్రిక్ బైక్స్, ఏదన్నా టూ వీలర్, ఫోర్ వీలర్ ఇలాంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వీటికి కెనడియన్ టైర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. అంటే కొంచెం హార్డ్‌వేర్ రిలేటెడ్ ఐటమ్స్ అలాంటివి. ఇవి వాల్మార్ట్‌లో అంత అవైలబిలిటీ ఉండదు. ఇప్పుడు కెనడియన్ టైర్ అంటే ఇట్ ఈస్ సో హ్యూజ్. ఇక్కడ కార్‌కి సంబంధించినవి కానీ, ఆటోమొబైల్స్‌కి సంబంధించినవి కానీ ఎవ్రీథింగ్ దొరుకుతుంది. చిన్న ఐటెమ్ దగ్గర నుంచి పెద్ద ఐటెమ్‌కి. ఇప్పుడు మీరే చూడండి వైపర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద మోటార్స్ దాకా కూడా ఇక్కడున్నాయి. సో, ఇక్కడ దొరకందంటూ మోస్ట్‌లీ అసలేముండదు. అయితే ఇక్కడికొచ్చి నేను ఈరోజు తెలుసుకున్న కొత్త విషయం ఏంటంటే, మేము రీసెంట్‌గా ఒక గ్యాసోలిన్ క్యాన్ తీసుకున్నాము. అంటే ఎప్పుడన్నా లాంగ్ ట్రిప్స్‌కెళ్తే పెట్రోల్ నింపుకొని ఎళ్ళేటట్టు. అయితే వీటికి కూడా ఇక్కడ కలర్ కోడ్స్ ఉంటాయని నేను ఈరోజు కొత్తగా తెలుసుకున్నాను అనమాట. రెడ్ వచ్చేసి గ్యాసోలిన్ అని, యెల్లో అయితే డీజిల్ అట, బ్లూ అయితే కెరోసిన్ అట. సో, దిస్ ఈస్ సంథింగ్ న్యూ ఫర్ మీ. అంటే ఏదో మనకిష్టం వచ్చిన క్యాన్‌లో నింపుకొని వెళ్ళిపోవడం కాదనమాట. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అలా అది తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఇలా నార్మల్‌గా ఇలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా చూసామనమాట. ఇంకేమున్నాయని చెప్పేసి ఏమన్నా అవసరం పడతాయా అంటే, నాకు ఇంకోటేంటంటే నెక్ పిల్లో ఒకటి తీసుకోవాలని ఉంది. దానికోసమని చూసాను. అప్పుడు ఈ సెక్షన్‌లోకొచ్చాననమాట. ఇక్కడొచ్చేసి సీట్ కవర్స్, మ్యాట్స్ ఇవన్నీ ఉన్నాయి. సీట్ కవర్స్‌లో వచ్చేసి లెదర్ సీట్ కవర్స్ లాంటివేమన్నా చేయించుకోవాలని అనుకుంటున్నాము. మ్యాట్‌లో ఇది చూడండి ఎట్లుందో ఈ స్టోన్స్‌ది. ఐ డోంట్ థింక్ మై హస్బెండ్ విల్ అప్రూవ్. బట్ నాకు దీని మీద ఎందుకు అటెన్షన్ ఎళ్ళిందంటే స్టార్ట్ ఇగ్నిషన్ బటన్ ఉంటుంది కదా! దానికి చుట్టూ నేనొక ఆహ్, సేమ్ ఇదే డిజైన్‌లో ఉన్నది పెట్టాననమాట. సో, దానికి మ్యాచ్ అయితుందని. బట్ నాకది నచ్చింది కానీ తినకేమో ఇది నచ్చింది. ఇదే మ్యాట్‌కి రెడ్ కలర్ కాకుండా బ్లూ కలర్ ఉండుంటే బాగుండేది అని చెప్తున్నాడనమాట. ఎందుకంటే మా కార్‌లో బ్లూ కలర్ లైటింగ్ ఉంటుందనమాట. సో, దానికి మ్యాచ్ అయితుంది అనేసి. తర్వాతొచ్చేసి లాస్ట్ టైం వాల్మార్ట్ ఎళ్ళినప్పుడు ఇలాంటి స్టీరింగ్ కవర్స్ నేను చూసాను. అప్పటినుంచి నాకు స్టీరింగ్ కవర్స్ తీసుకోవాలని ఉంది. కానీ ఇప్పుడు వింటర్ అయిపోయింది కదా! సో, ఇప్పుడు అంత అవసరం లేదులే అని ఊరుకుంటున్నాము. బట్ డిజైన్స్ స్టిల్ చెక్‌ఔట్ చేస్తున్నాం. వింటర్‌లో అయితే ఇలా ఫర్‌వి కూడా ఉంటాయి బావుంటుంది. నార్మల్ సమ్మర్ ఆర్ వింటర్ ఏదైనా ఓకే అంటే ఇది మాకు చాలా నచ్చింది. ఇది బావుంది ఇట్లా. ఇదెంత అంటే $30 అట. సర్లే లైట్ తర్వాత తీసుకుందాంలే అని ఊరుకున్నాం. అప్పటికి ఇంకా మళ్ళీ మా హస్బెండ్ వచ్చిన పని కానీ అంటే సరే అని చెప్పి ఇంకా వైపర్స్ తీసుకొని బిల్లింగ్ చేసుకొని బయటకొచ్చాము. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేయాలి. సో, ఈ మాత్రం ఫిక్స్ చేయడానికి మళ్ళీ మెకానిక్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదనమాట. ఇది మేమే ఫిక్స్ చేసేసుకుంటాము. అంత అవసరమైతే డీఐవై వీడియోస్ అవి చూసుకొని ఫిక్స్ చేసేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే మేము వైపర్స్ కొనడానికి వచ్చినప్పుడు అసలు వర్షం లేదు. కానీ మేము వైపర్స్ కొని బయటకొచ్చి చూసేసరికి వర్షం పడి ఆగిపోయింది కూడా. అంటే దాని అర్థం మేము కెనడియన్ టైర్‌లో అంతసేపు ఉన్నామని మాత్రం కాదు. సరే అయితే ఇది ఇంకా మరీ మంచిది. ఇప్పుడే ఫిక్స్ చేసి ఇప్పుడు టెస్ట్ కూడా చేసేసేయొచ్చు అనుకోని ఇప్పుడే ఫిక్స్ చేయడానికి ట్రై చేసేసాము. అయితే ఇది జస్ట్ ఇలా చాలా సింపుల్‌గానే ఫిక్స్ అయిపోయింది. జస్ట్ ఇలా హుక్ లాగా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసేసి అందులో ఇలా పెట్టేసి దాన్ని ఇలా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. దట్స్ ఆల్. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో, ఇప్పుడు లెట్స్ సీ సౌండ్ వస్తుందా, స్మూత్ అయిపోతుందా అని. ఇది ఎప్పుడో చేసేసి ఉండొచ్చు. ఫైనల్లీ ఈ రోజు కన్నా అయింది. సో, లెట్స్ చెక్ దిస్ అండ్ గో హోమ్. బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.